సిద్దిపేట జిల్లా గజ్వేల్ బస్టాండ్ వెంటనే ప్రారంభించాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం కోసం 6.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని చేపడితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తోందని, బస్టాండ్ ప్రారంభించకపోవడంతో ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండడంతో వృద్ధులకు, మహిళలకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికైనా బస్టాండ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గజ్వేల్ కోట మైసమ్మ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని, అలాగే పర్మనెంట్ మున్సిపల్ కమిషనర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్కు లేకపోవడం వల్ల మున్సిపల్ వీధిలో ఎక్కడి చెత్త అక్కడే నిలవ ఉండడం వల్ల, అలాగే మున్సిపల్కు నిలిచిన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే పర్మనెంట్ మున్సిపల్ కమిషనర్ నియమించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచాడని, గజ్వేల్ నియోజకవర్గం రైతులు పండించిన వడ్లను, మొక్కజొన్న ధాన్యాన్ని కొనే నాదులే కరువయ్యాడని, ఎక్కడి ధాన్యం అక్కడే ఉంచడంతో రైతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా, మున్సిపల్ చైర్మన్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, గోలి సంతోష్, బీఆర్ఎస్ నాయకులు కళ్యాణ్కర్ నరసింగరావు, మర్కంటి కనకయ్య, ఉమర్, గడియారం స్వామి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి కాలంలో ప్రజ్ఞాపూర్ బస్టాండ్కి 4 కోట్ల రూపాయలు, గజ్వేల్ బస్టాండ్కి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల బస్టాండ్ అట్లనే నిరుపయోగంగా ఉన్నాయి. మేము కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి గజ్వేల్ బస్టాండ్ పూర్తి చేసి కూడా దాదాపుగా 3 మాసాలు. ఈ రోజు మేము గజ్వేల్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇది డే నిర్మించుకొని మనకి కేసీఆర్ ప్రభుత్వంలో మనము నిర్మించుకోవడం జరిగింది. అలాగే మన ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా అది సగం కన్స్ట్రక్ట్ చేసి అలాగే ఉండిపోయింది. అది ఎక్కడ పనులు అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా సగం నిర్మాణించుకున్నాము, అది అలాగే ఉంది. వాళ్ళు కళ్ళు తెరిచి తప్పకుండా సంబంధిత మంత్రి గారితో ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి ఫండ్స్ ఇచ్చినా తొందరగా పూర్తి చేయక 2.5 సంవత్సరాల నుంచి కూడా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం విదూరంగా ఉంది. అటు రైతుల ఒడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా రోడ్ల పంటి వందలాది లారీలు ఏమన్నా